శుభం భయాత్ శ్రీ గురుభ్యో నమః. మనం జ్యోతిష్యంలో చాలా కాంబినేషన్స్ చూస్తుంటే గ్రహాలు మారుతుంటాయి. ఒక రాశి ఇంకో రాశి, నెలకు ఒకటి, 15 రోజులకు ఒకసారి, 1.5 డేస్కి ఒక గ్రహం మారుతుంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే కొన్ని గ్రహాలు కలిస్తే దాని గ్రహ యుద్ధం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రవి శని ఇద్దరు కలిసి ఉన్నారు. సో దానివల్ల ఒక యుద్ధం జరుగుతుందంటాం. ఈ గ్రహ యుద్ధం జరుగుతున్నప్పుడు అది ఏ భావంలో జరుగుతుందో ఆ భావన అనేది స్పాయిల్ అయ్యడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి గ్రహ యుద్ధాలు జరుగుతున్న సమయం ఏంటి, ఏ భావంలో జరుగుతోంది, ఏ రాశిలో జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న మేషరాశి నుండి ఏ భావంలో జరుగుతుంది, ఆ భావం మొత్తం మనకు అక్కడ స్పాయిల్ అయిపోతుంది అన్నమాట. అప్పటి వరకు బాగానే ఉంది కదా, ఎందుకు నష్టం మనకు జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశికి ఏకాదశంలో రవి శని కలయికని కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తుంది, అక్కడ ఒక యుద్ధంలా జరుగుతుంది. సో ఏమైతే ఏకాదశం అంటే ఏంటి, ప్రాఫిటబుల్ ప్లేస్. ప్రాఫిటబుల్ ప్లేస్లో ఏంటవుతుందంటే మనం ప్రాఫిట్ రాకుండా ప్రాఫిట్ కనబడి లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రాఫిట్ మొత్తం అంతా స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ యుద్ధం అనేది దాన్ని మనం ఛేదించలేము. అవి కాంబినేషన్ ఆఫ్ సాటర్న్ అండ్ రవి అనేది ఒక యుద్ధంలో జరుగుతుంటుంది. మనతో వాళ్ళిద్దరు కలిసి ఉంటే తండ్రి కొడుకులు అని అంటుంటాం, వాళ్ళిద్దరు పడదని కూడా అంటుంటాం మన సహజంగా. సో ఇటువంటి కాంబినేషన్ జరిగేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రపంచంలో మనం భౌగోళికంగా చూసుకున్నప్పుడు, మన ప్రపంచ దేశాల్లో భౌగోళికంగా తీసుకున్నప్పుడు కూడా దీని ప్రభావం అక్కడ కనబడుతుంది, మనిషి మీద కూడా కనిపిస్తుంది. సో అలాగేంటంటే అలాగే వృషభాన్ని చేసుకున్నాం అనుకోండి, అది 10వ ఇంట్లో జరుగుతుంది. 10 ఏంటంటే అక్కడ ఉద్యోగం అనే స్థలంలో ఇవి ఎంత బాగా చేసినా, ఎంత బాగా వ్యాపారం చేసినా, ఎంత బాగా ఉద్యోగం చేసినా, అడ్మినిస్ట్రేషన్ ప్లేస్ ఎక్కడైతే మీరు కూర్చొని ఉద్యోగం చేస్తారో అక్కడ ఒక యుద్ధంలో జరుగుతుంది కూడా. సో అది స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే హ్యాండ్లింగ్ చేయాలి ప్రాపర్. ఇవన్నీ ఎందుకు చెప్తుంటామంటే మేము అట్లీస్ట్ ఒక కాంబినేషన్ గురించి ముందుగా మనం చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడి దానికి సంబంధించిన అది అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే దాని నుండి దూరం ఉండడానికి ప్రయత్నిస్తారు కొంతవరకు. లేకపోతే అటువంటి సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు అమ్మాయి గురువుగారు చెప్పారు కాబట్టి మనం సేఫ్గా ఉండాలి, మనం అనవసరం గొడవ పడకుండా ఉండాలి. ఏదో మంత్రం చేసుకుంటారు ఆ సమయంలో దాని యొక్క ప్రభావం తగ్గడానికి. ఓకే, అందుకోసం మనం చెప్పాం, అంతకన్నా వేరే ఇంకేం లేదు. ఇదేదో భయంకరంగా ఏదో మనిషి జీవితాన్ని పాడు చేస్తుందన్నమాట కాదు. అలాగే మిథునానికి దగ్గరికి వచ్చామండి, మిథునానికి 9వ ఇంట్లో జరుగుతుంది గ్రహయుద్ధం, రవిశనుల కలయిక. 9వ ఇల్లు అంటే భాగ్యస్థానం, అంటే లక్ ఇచ్చే ప్లేస్. 9వ ఇల్లు అంటే తండ్రి గారి యొక్క స్థానం. తండ్రి యొక్క స్థానం అంటే తండ్రి కొడుకుల మధ్య డెఫినెట్గా మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. సో తండ్రి కొడుకుల మధ్య సమస్యలు, ఏదో కోర్టు వ్యవహారాలు అనుకోండి, ఏదో కారణం వల్ల భార్య వలన ఇబ్బంది అనుకోండి, తండ్రి గారు ఒక మాట అన్నారని చెప్పి కొడుకు బాధపడ్డాం అనుకోండి, లేకపోతే కొడుకు ఉన్నాడని తండ్రి వాడు బాధపడడం ఏంటి, లేకపోతే అమెరికాలో ఉన్న కొడుకు తండ్రికి ఏదో సమాధానం చెప్పడం వల్ల మానసిక ఒత్తిడి పొందడం అనుకోండి, వాడు పంపించాలనుకున్న ధనం ఇదాన్ని పంపించడం, నాకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంది, ఎంత పంపించట్లేదు, మీరే చూసుకుని అంటాం. కానీ ఇలా రకరకాల ఏదో ఒక 9th లక్ అనేది ఫేవర్ జరగదు. మిథున రాశి వరకు లక్ అనేది ఫేవర్ జరగదు, ఎందుకంటే లక్ ఇచ్చే ప్లేస్లో గొడవలు అవుతున్నాయి. సో షుడ్ బి మోర్ కేర్ఫుల్. మనకి ఇప్పటి వరకు అన్నీ బాగా జరుగుతుంది కదా, మా కొడుకు ఏమో ఇక్కడ ₹1,00,000 పంపిస్తున్నాడు, ఈ కొడుకు అది 50,000 పంపిస్తున్నాడు, ఇంకా ఇక్కడ అన్ని చోట బాగుంది కదా, మనం ఏ పని చేసినా వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పి ఆ స్పీడ్లో వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అలాగే మనం తీసుకుంటే కర్కాటకానికి దగ్గరికి వచ్చినప్పుడు అష్టమ ఆయుష్ స్థానంలో జరుగుతుంది. ఆల్రెడీ కర్కాటకంలోకి అష్టంలో శని ఉన్నాడు కానీ వాడు ఒక సినిమా చూపిస్తున్నాడు. మనం చూస్తున్నాం చాలామంది రాజకీయ నాయకుల సంగతి తీసుకోండి, చాలామంది అస్ట్రాలజర్స్ కూడా అష్టమ శని వల్ల ప్రభావం చూపిస్తారు. వాళ్ళకి అంటే అస్ట్రాలజర్ చెప్తున్నాడు కదా వాడికి ఏం జరగదు కదా అని కాదండి. అస్ట్రాలజర్స్ కూడా అష్టమ శని స్పెషల్ ఫేవర్ ఏం చేయదు జ్యోతిష్యం చెప్పేవాళ్ళకైనా సరే. కానీ ఏంటంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు గురుతత్వం ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఏదో సాధన చేసుకుంటూ ఉంటారు కాబట్టి దీని ప్రభావం అనేది కొంచెం నెమ్మది తక్కువగా ఉండొచ్చు, ఇంటర్నల్గా ఉండొచ్చు, బయట చెప్పుకునేంత పెద్ద గొప్పగా ఉండకపోవచ్చు. సో ఏంటంటే ఈ అష్టమ శని వల్ల ఆయుష్ మీద అంటే ఎక్కడో పూర్వాశ్రంలో చేసిన పొరపాట్లు బయటపడతాయి. ఏదో కమిట్ అవుతారు వీళ్ళు, వాక్శుద్ధిలో ఏదో చెప్తారు, అది చెప్పిన దాంట్లో ఏదో ఒకటి మిస్ఫైర్ అవుతుంది, దాంతో మాట పడడం, పరుగు పోగొట్టు కూడా జరుగుతుంది. ఇప్పుడు అనారోగ్యం జరగాలని కాదు, పరుగు పోయినట్టే కదా వాడికి. అలాగే మనం సప్తమంలోకి వచ్చాము, కుంభభావం అవుతుంది. ఈ సప్తమం అంటే మీకు తెలియదేముంది, భార్యాభర్తలు మధ్య గొడవలు, చిరాకులు, పరాకులు. అంటే అక్కడ రవిశనులు ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు, మనం జాగ్రత్త పడాలి. ఎంత జాగ్రత్త పడాలంటే మీరు స్త్రీ అయితే మీ యొక్క భర్తతో మాట్లాడేటప్పుడు కొంచెం అన్యోన్యంగా గొడవలు అవుతాయి అని క్లారిటీ వచ్చింది ముందు. ఈ రవిశనులు ఇద్దరు కలిసి ఉన్న నెల రోజులు మనకు ఏదో గొడవలు అవుతాయి. అంచేత ఏంటంటే మీరు చేయాల్సిన మంత్రం, మీరు చేసే సాధన చేసుకోవాలి. ఏదైనా చిన్న విషయం ఉంటే దాన్ని పెద్ద చేయకుండా ఓకే ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం అనే సమన్వయపరుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళకుండా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు కన్యాలో రండి. కన్యాలో చూస్తే ఆరోగ్య స్థానంలో జరుగుతుంది.
ఈ యుద్ధం, గ్రహ మైత్రి కాకుండా యుద్ధం జరుగుతుంది. ఆరోగ్య స్థానం జరుగుతుంది. అంటే డెఫినెట్గా కన్యకి ఆరోగ్య స్థానం జరుగుతుంది కాబట్టి ఏదో ఒక అనారోగ్యం పూర్వాశ్రమం నుండి బయట తీస్తుంది, లేదా కొత్తగా ఏదో క్రియేట్ చేస్తుంది. సో హెల్త్ ఇష్యూ అనేది కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నమాట. అది స్థానం అంటే ఎక్కడ చదువుతాం దాన్ని బట్టి నేను చెప్తాను, అంతగా ఇంక ఇది వెరీ సింపుల్ యాజ్ దాట్. ఇంకా తులారాశి వారికి పంచమ స్థానం అంటే పిల్లల యొక్క స్థానం. పిల్లలతో గొడవలు, పిల్లలతో చిరాకులు, పిల్లలు ఏదో కొనమంటాడు, అది మనం కొనలేము. నేను అమెరికా వెళ్ళిపోతానంటాడు, లేకపోతే లండన్ వెళ్ళిపోతానంటే వాడు నిర్ణయం తీసుకోడు ప్రాపర్గా. ఆయన జర్మనీ వెళ్ళిపోదాం అంటాడు, మనం ఏమో చెప్తాం ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు ఇది ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతారా అని చెప్పి మనం చెప్తుంటాం. 4 రోజులు ఆగరా అంటే వినడు. మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతానంటాడు. ఈ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు అంటే వాడి కథ వేరు, నీ కథ వేరు, వాడి జాతకం వేరు, మీ జాతకం వేరు. ఈ స్నేహం అనేది ఏం చేస్తుందంటే అందరు కలిసి బైండింగ్గా వెళ్ళిపోవాలనుకుంటారు, ఒకే కంట్రీకి వెళ్ళిపోవాలనుకుంటారు. వాడుకునే యోగంతో వాడు వెళ్తాడు, మనకు యోగం లేదు, మనం వెళ్ళకూడదు. ఇలా చెప్తాడు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఓ 10 లక్షలు, మళ్ళీ అదేదో అవుతుంది యూనివర్సిటీ అని, అదంతా నష్టం చూపిస్తుంది. అప్పుడు ఎవరిని అంటాం. ఇది విద్యార్థి దశలో కనబడేది. అలాగే తులారాశి వారు విద్యార్థి దశ నేను చెప్తున్నాను. అదే కదా మనం కొడుకులు వ్యాపారం చేస్తున్న తండ్రి ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకుందాం. ఈ చంద్ర బ్రదర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఫ్యామిలీ బిజినెస్లోని. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది, మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయవలసి వస్తుంది. రీఇన్వెస్ట్మెంట్ లాస్ అవ్వచ్చు, బ్లాక్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. అంచేత ఏంటంటే ఈ రవిశనుల కలయిక జరుగుతున్నప్పుడు తులారాశి వారు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఆన్ సన్ ఆర్ డాటర్ అనేది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చేయొద్దు. డబ్బులు వాళ్ళైతే ఇంకా చిన్నపిల్లలు తీసుకున్నాం 5 ఏళ్ళు 10 ఏళ్ళ లోపల, వీరితో గొడవలన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. అలా చేసుకుంటారు. వీళ్ళు వాడిని కొట్టాడు, వీడిని కొట్టాడని వాడికేమో రాయి విసిరంటే వాడు తల తగిలిందంటే, క్రికెట్ ఆడాడంటే బాల్ వెళ్ళి తగిలిందంటే వాడికి కన్నం పడింది అక్కడ. ఆ గొడవ అంతా మన ఇంట్లోనే ఉంటుంది కొడుకు చేసిన పనికి. సో ఇవన్నీ మనం తులారాశి వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందన్నమాట, ఇలాంటి చిన్నవన్నీ. అలాగే మనకు వృశ్చికానికి వస్తే చతుర్థ భావంలో జరుగుతుంది. ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి ఇలాంటి చోట్ల జరుగుతుంది. విద్య. సో ఈ వాహనం దగ్గర కొంచెం జాగ్రత్తగా నడుపుకోవడం, తల్లిగారిని కొంచెం జాగ్రత్త చూసుకోవడం చతుర్థంలో జరుగుతుంది కాబట్టి, ఆయన గొడవ లేకుండా చిరాకు పడక నుండి కొంచెం దూరం పెట్టుకోవడం, ఇలాంటివేవో ప్రయత్నం చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అలాగే ధనురాశి వారికి 3వ ఇంట్లో విక్రమస్థానంలో జరుగుతుంది. ఇంతకుముందు అలవాటు ప్రకారం ధైర్యంగా వెళ్ళిపోదాం, శనీశ్వరుడు మనకు అన్ని యోగాలు ఇచ్చేస్తున్నాడు, పర్వాలేదంటే వీడు ఇచ్చే యోగాను బ్రేక్ చేస్తాడు రవి. అక్కడ వెళ్ళి స్పీడ్గా వెళ్తున్నాడు, స్పీడ్ బ్రేక్ వేస్తాడు రవి. నిన్న కాక మొన్నటి వరకు ఈ ధనురాశి వాళ్ళందరూ ఏళ్ళనాటి శనితో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అదే శనీశ్వరుడు యోగిస్తున్నాడు కదా అనేసరికి రవి అక్కడ వెళ్ళి కూర్చునేసరికి ఆ యోగాన్ని భ్రష్టపరుస్తాడు. స్పీడ్గా కూడా వెళ్తున్నాడు, అడ్డంగా కూడా వచ్చిన తర్వాత ఏంటి బాబు అని పలకరించాడు, ఆ గొడవ కింద మారుతుంది. ఈ స్పీడ్ తగ్గిపోయింది కదా, వెళ్తున్న స్పీడు అలా చేస్తాడు. సో మనం డైనమిక్గా చేసే స్టెప్స్ సక్సెస్ అయిపోతుంది కదా, అలా కంటిన్యూస్గా వెళ్ళిపోవడం ప్రయత్నించకండి. 1 మంత్ ఉంటాడు అక్కడ, జాగ్రత్త పడాలి. ధైర్య సాహస లక్ష్మి అనేది వీళ్ళకి వర్తించింది 15 రోజులు, 1 మంత్. అలా మకరానికి వద్దాం. మకరానికి ఆల్రెడీ ఏళ్ళనాటి శని ఒకటి, రవిగడ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అంటే సూర్యనారాయణమూర్తి నాకు బాగా పరిచయం కాబట్టి అలా అంటున్నాను, అంతకనికే లేదు. అలాగే రాశిలో కూడా కుజుడు ఉన్నాడు, ఇంకో అగ్నితత్వం ఉంది. సో కుటుంబ పరంగా అంటే కుటుంబం అంటే ఇల్లు, వాకిలి, వాహనం కాకుండా కుటుంబము, ధనము, వాకు, విద్యాస్థానం జరుగుతుంది. కుటుంబం అంటే భార్యాభర్తలు అనుకోండి, అన్నదమ్ములు అనుకోండి. కుటుంబం అంటే మన ఫ్యామిలీ పరంగా ఏదో చిరాకులు. అందులో ఫ్యామిలీలో తండ్రి గారు ఉన్నారంటే తండ్రి గారితో గొడవలు మొదలవుతుంది, ఇంట్లో వాళ్ళంతా గొడవ పడడం, చిరాకు పడడం, మానసిక ఒత్తిడి, ఇవన్నీ మకరాన్ని చూపిస్తారు. ఇక కుంభంకి అయితే తనుభావమే కనబడుతుంది. హెల్త్ ఇష్యూస్ చాలా జరుగుతాయి, ఏ వయసుని బట్టి ఆ వయసు. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? లోపల జరుగుతుంది. మదనం లోపల జరుగుతుంది. యుద్ధం అనేది కుంభం వాళ్ళకి లోపల జరుగుతుంది. అంటే ఆలోచనలో జరుగుతుంది, నిర్ణయాల్లో జరుగుతుంది. ప్రతి ఒక్క ఆలోచనలో మన మానసిక ఒత్తిడి పొందడమే అని. ఈ కొడుకు ఎలాగున్నాడు, ఆత కొడుకు ఎలాగున్నాడు, ఈ కూతురు ఎలాగుంది, వీళ్ళు చేసే పనుల వల్ల నేను ఒత్తిడి పడడం, ఎవరు మన ఇంట్లో వాళ్ళు ఏదో చేసిన పనికి మనం మానసిక ఒత్తిడి పొందడం. ఈ రకంగా ఈ యుద్ధం అనేది ఆత్మలో, తనుభావంలో చూపిస్తుంది. అదొక పెద్ద రకమైన నరకం. నాకు ఇది జరుగుతుందా జరగదా పెద్దవాళ్ళు అయితే. సో ఇది జరగకపోతే ఎలాగా, ఈ కొడుకు ఇలాగున్నాడు, ఆ కొడుకు ఎలాగున్నాడు పెద్దవాళ్ళు అయితే. చిన్నవాళ్ళు అయితే ఇంకో రకంగా. ఇక మీనం దగ్గరికి వచ్చేసరికి ఎలా ఖర్చు పెట్టించాలని చూస్తాడు. 12వ భావం అంటే ఖర్చే కదా, విపరీతమైన ఖర్చు ఎలా చేయాలని చూస్తాడు. తెలియని దానికి ఖర్చు పెడతాడు, అవసరం లేదని ఖర్చు పెడతాడు. ఫాస్ట్ ప్రెస్టేజ్ ఇష్యూ మీద ఖర్చు పెడుతుంటాడు. అది అవసరం లేదా డబ్బు మాత్రం ముందు ఖర్చు పెట్టేస్తాడు. నీళ్ళల్లో ఖర్చు పెట్టేస్తాడు, బర్న్ అయిపోతుంటాడు. అర్థం లేకుండా ఖర్చు అవుతుంటాడు. సంబంధం ఏమి ఉండదు కానీ ఖర్చు అయిపోతుంటాడు.
సో ఇవన్నీ ఒక్కొక్క భావన బట్టి ఆ గ్రహయుద్ధం ఏదో జరుగుతుందో రవిశని కలిక అది ఏ భావంలో జరుగుతుందో ఆ భావం అంటే ఈ రాశి నుండి ఏ భావంలో ఉంది, ఏ రాశి నుండి ఏ భావం ఉంది, ఆ భావాన్ని స్పాయిల్ చేస్తున్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మనం ఏంటంటే అస్ట్రాలజికల్గా ఏం చేయాలంటే ఆ భావాన్ని మనం కరెక్షన్ చేయలేము కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మంత్రం సాధన చేసుకోవాలి, చెప్పిన మంత్రం లేదో ధ్యానం చేసుకోవాలి. వీళ్ళిద్దరిలో ఎవరు మన సహకరించే గ్రహం చూసుకొని ఆ గ్రహానికి సంబంధించి శాంతి చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, లేకపోతే జపం చేసుకోవాలి, దానాలు ఇచ్చుకోవాలి. ఏదో అలా చేసుకుంటుంటే మనకేంటంటే ఆ భావం అనేది స్పాయిల్ అవ్వకుండా మనకు ఆ భావం వల్ల మనకు జరిగే నష్టం తగ్గేటట్టుగా జరుగుతుంది. అంతే తప్ప ఆ భావంలో జరిగే నష్టం ఆగదు, కొంచెం తగ్గుతుంది, ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఎండాకాలంలో మనం ఏసీ వేసుకున్నట్టుగా మళ్ళీ ఏసీ బిల్లు వేరేగా వస్తుంది అనుకోండి, అది ఖర్చు అవుతుంది, అది వేరే సంగతి. మరి ఇన్ జనరల్గా చెప్తున్నాం. సో ఇలాగా మనం చూసుకుంటూ కానీ వెళ్ళగలడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం కొంత కరెక్షన్, చిన్న చిన్న కరెక్షన్స్ ఇవన్నీ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్.